దక్షిణాది రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పర్యటన ఖరారైంది. ఈ నెల 12 నుంచి 4 రోజుల పాటు పలు దేవాలయాలను సందర్శించనున్నారు జనసేనాని. కేరళ, తమిళనాడులో పర్యటించనున్న పవన్ కళ్యాణ్ అనంత పద్మనాభస్వామి, మధుర మీనాక్షి, శ్రీ పరశురామస్వామి, అగస్త్య జీవ సమాధి, కుంభేశ్వర దేవాలయం, స్వామిమలై, తిరుత్తై సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయాలను సందర్శించనున్నారు. సనాతన ధర్మ పరిరక్షణలో భాగంగా పవన్ పర్యటన ప్రాధాన్యత సంతరించుకుంది. దక్షిణాది రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పర్యటన ఖరారైంది. ఈ నెల 12 నుంచి 4 రోజుల పాటు పలు దేవాలయాలను సందర్శించనున్నారు జనసేనాని. కేరళ, తమిళనాడులో పవన్ పర్యటించనున్నట్టుగా సమాచారం. అనంత పద్మనాభస్వామి, మధుర మీనాక్షి, శ్రీ పరశురామస్వామి, అగస్త్య జీవ సమాధి, కుంభేశ్వర దేవాలయం, స్వామిమలై, తిరుత్తై సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవాలయాలను పవన్ సందర్శించనున్నారు. సనాతన ధర్మ పరిరక్షణలో భాగంగా పవన్ పర్యటన ప్రాధాన్యత సంతరించుకుంది. ఇదే అంశానికి సంబంధించిన ఫుల్ డీటెయిల్స్ మా ఆంధ్రప్రదేశ్ కోఆర్డినేటర్ రాజేష్ అందిస్తారు. వంశీ, సనాతన ధర్మ పరిరక్షణలో భాగంగా ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ దక్షిణాది రాష్ట్రాల్లో పర్యటించున్నారు. ఈ నెల 12వ తేదీ నుంచి 14వ తేదీ వరకు కేరళ, తమిళనాడులో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పర్యటించున్నారు. ప్రధానంగా సనాతన ధర్మ పరిరక్షణలో భాగంగానే ఈ పర్యటన ఉంటుంది. తమిళనాడు, కేరళలో ఉన్న ప్రముఖ దేవాలయాలు ఏవైతే ఉన్నాయో ఈ దేవాలయాల్లో సందర్శించుతూ అక్కడ సాంప్రదాయాలు, దేవాలయాల్లో జరిగే పూజలు, వీటన్నిటి మీద పూర్తి స్థాయిలో పరిశీలించడంతో పాటు పూజా కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. అయితే ప్రధానంగా చూసుకుంటే అనంత పద్మనాభ స్వామి, మధుర మీనాక్షి ఆలయాల్లో పూజల్లో ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పాల్గొంటారు. అదేవిధంగా కుంభేశ్వర దేవాలయం, స్వామి తిరుమలయ్య సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయాల్లో కూడా ఈ 4 రోజుల పర్యటన ఏదైతే ఉందో పవన్ కళ్యాణ్ ఈ 4 రోజుల్లో కూడా కేరళ, తమిళనాడులో ఉన్న ప్రముఖ పుణ్యక్షేత్రాల్లో ఉన్న దేవాలయాల్లో పూజా కార్యక్రమాల్లో పాల్గొనడంతో పాటు ఆ దేవాలయాల్లో జరిగే రోజువారీ దినచర్యలు, రోజువారీ స్వామివారి కార్యక్రమాలపై పూర్తిగా ఆరా తీసుకోవడం, అదేవిధంగా దేశంలో సనాతన ధర్మాన్ని పరిరక్షించే విషయంలో ప్రతి ఒక్కరూ బాధ్యత తీసుకోవాలనే అంశాన్ని కూడా అక్కడ తీసుకోవాల్సిన దానికి ఏవైనా ప్రత్యేకమైన అంశాలు ఏమైనా ఉన్నాయన్న విధంగా కూడా అక్కడ ఉన్న ప్రధాన అర్చకులతో కూడా కొంతసేపు చర్చించి సనాతన ధర్మంపై ఇంకొంత సమాచారం తీసుకునే ఆలోచనలో ఉన్నట్టు తెలుస్తుంది. అయితే 4 రోజుల పాటు కేరళ, తమిళనాడులో ఉప ముఖ్యమంత్రి పర్యటనకు సంబంధించిన ఏర్పాట్లు పూర్తి స్థాయిలో నిర్వహిస్తున్నట్టు అధికారులు చెబుతున్నారు. వంశీ, థ్యాంక్ యూ రాజేష్.